నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మనము ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. పంచమి మీదకు దాడి చేయడానికి వెళ్ళిన గరుడరాజు నాగేశ్వరి చేతిలో ఓడిపోయి మళ్ళీ కరాళి దగ్గరికి వచ్చి నాగేశ్వరి శక్తి గురించి చెప్తాడు. తనని ఎదురుగా ఉండి ఎదుర్కోవడం చాలా కష్టం కరాళి, పైగా పంచమిని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం అని చెప్పడంతో అర్థమైంది గరుడరాజా, ఆ పంచమికి దైవ బలం తోడుగా ఉన్నంత వరకు మనం ఎదురుగా నిలబడి ఏమీ చేయలేము, కాబట్టి వేరే మార్గాన్ని ఆలోచించాలి. నేను ఏదో ఒకటి ఆలోచించి నీకు తెలియజేసే వరకు నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పడంతో గరుడరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కరాళి అయితే తన మనసులో ఇలా అనుకుంటుంది, గరుడ శక్తిని నాలోనే బంధించుకొని ఉంచాలి అంటే దాన్ని మానవ రూపంలోకి మార్చుకోవాలి, అప్పుడే నా దగ్గర శాశ్వతంగా ఉంచుకోగలుగుతాను అని తన మనసులో ఇలా అనుకుంటుంది. చిత్ర, జ్వాల, భార్గవ్, వరుణ్లైతే కూర్చుని ఆస్తి పంపకాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు ఎక్కువ ఉంటే ఆస్తి పంపకాలు కూడా ఎక్కువ వాటా వస్తుందని వాళ్ళు అనుకుంటారు. మోక్షాకి పిల్లలు లేకుండా ఉంటే ఆస్తి మొత్తం మనకే వస్తుంది అని మనం ప్లాన్ చేసుకుంటే ఆ మోక్ష ఏమో ఖచ్చితంగా పిల్లల్ని కంటాను అని చెప్తున్నాడు. అక్క ఇప్పుడు ఏం చేద్దాం మనము అని అంటే, మోక్ష అనుకున్నంత మాత్రాన జరిగిపోదులే చిత్ర, మన ప్లాన్ మనకుంది కదా, ఎలాగైనా పంచమి కడుపులో బిడ్డని చంపేలా ప్లాన్ చేద్దాము అని వాళ్ళు మాట్లాడుకుంటారు. చిత్ర మాత్రం తన భర్తతో ఇలా చెప్తూ ఉంటుంది, మనము ఇంకొక బిడ్డకి ప్లాన్ చేసుకుంటే ఆస్తిలో వాటా ఎక్కువగా వస్తుంది కదా, జ్వాలకేమో పిల్లా పీచు లేరు, పైగా కనే ఉద్దేశం కూడా లేదు అని చెప్తూ ఉంటుంది. జ్వాల ఎక్కడ తొందరపడి బిడ్డని కనేస్తుందో అని భయపడిన చిత్ర జ్వాల దగ్గరికి వెళ్ళి, అక్క నువ్వు తొందరపడి పిల్లల కోసం ఏం ప్లాన్ చేసుకుని కష్టపడొద్దులే అక్క, నాకు కవల పిల్లలు పుడితే ఒక బిడ్డని నీకు ఇచ్చేస్తాను అని చెప్పి, అయినా ఆ పంచమి కడుపులో బిడ్డని పెరగనీయకుండా ఏదో ఒకటి చెయ్యక్క, అప్పుడైతే మనం ఆస్తి కోసం గొడవ పడాల్సిన అవసరమే ఉండదు అని చెప్తూ ఉంటుంది. మోక్ష ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ అసాధారణంగా ఉందని, మానవ రూపురేఖలు కూడా లేవని తన డాక్టర్ చెప్పిందని చెప్తూ ఉంటాడు. అవును మోక్ష, పంచమి రక్తాన్ని కూడా నేను పరీక్ష చేసినప్పుడు పంచమి రక్తంలో విషపూరిత కణాలు ఉన్నట్టు గుర్తించాను, అంటే బిడ్డకు కూడా అలాగే ఉంటాయి కదా, అయినా కూడా నువ్వు తొందరపడాల్సిన అవసరం లేదు, మానవ రూపురేఖలు లేవు అని చెప్తున్నావు, కానీ పంచమి పాము అన్న విషయం మనకైతే తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు కాబట్టి వాళ్ళు కంగారు పడుతూ ఉండొచ్చేమో, అయినా రూపురేఖలు పూర్తిగా రూపుదిద్దుకోవడానికి ఇంకా టైం ఉంది కదా మోక్ష, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్కానింగ్ తీసి రిపోర్ట్స్ పరిశీలించి అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, ఎందుకంటే పూర్తిగా ఏర్పడిన తర్వాతే మనకు ఈ బిడ్డ ఏ ఆకారంలో ఉంది అనేది తెలుస్తుంది కదా అని ప్రొఫెసర్ చెప్తూ ఉంటాడు. నా భార్య ఎవరు అనేది నాకు తప్ప ఇంట్లో ఎవరికి తెలియదు, నా భార్య పుట్టుక ఒక అద్భుతం, తను ఎవరు అనేది ఎవరికైనా తెలిస్తే తనని ఒక దేవతలాగా పూజిస్తారు సార్, కానీ నాకు అది ఇష్టం లేదు, కానీ ఇప్పుడు అదే సమస్య నా బిడ్డకు కూడా రాబోతుందంటే ఆ విషయాన్ని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది సార్ అని మోక్ష చెప్పడంతో, భయపడాల్సిన అవసరం లేదు మోక్ష, మనకు ప్రతి దానికి ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది, కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, తర్వాత బిడ్డ రూపురేఖలు ఎలా ఉన్నాయి అనేది స్కాన్ చేసి చూసినప్పుడు తర్వాత ఏం చేయాలనేది నిర్ణయించుకోవచ్చు అని ప్రొఫెసర్ చెప్పడంతో, సరే సార్ మీరు ఈ విషయాన్ని ఎవరి దగ్గర మాట్లాడొద్దు అని చెప్పి మోక్ష అక్కడి నుంచి వచ్చేస్తాడు. పంచమి తన కడుపులో పుట్టబోయే తన తల్లి రూపురేఖలను తలుచుకుని సంతోషపడుతూ ఉంటుంది. ఎవరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఎన్ని అడ్డంకులు కలిగించినా నేను నిన్ను కాపాడుకుంటానమ్మా, నువ్వు నా మీద ప్రేమతో నా కడుపులో పుట్టబోతున్నావు, నా కడుపులో పుడుతున్నావు అంటే ఖచ్చితంగా మనిషి రూపంలోనే పుడతావు, పాముగా పుట్టాలి అనుకుంటే నాగలోకంలోనే పుట్టేదానివి కదా, కాబట్టి నాకు నీ మీద నమ్మకం ఉందమ్మా, నన్ను నువ్వు మోసం చెయ్యవు, ఖచ్చితంగా మానవ రూపంలోనే అందంగా పుడతావు అని పంచమి అనుకుంటూ ఉంటుంది. కరాళి ఫణీంద్రని పిలిచి, నువ్వు సూక్ష్మ రూపాన్ని ధరించి జ్వాల గర్భంలోకి ప్రవేశించు, పంచమి కడుపులో పెరుగుతున్న విశాలాక్షిని మనం నాశనం చెయ్యాలంటే నువ్వు జ్వాల గర్భంలో ఉండి అనుక్షణం పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని గమనిస్తూ ఉండు, నువ్వు ఎప్పుడు ఏం చెయ్యాలనేది నేను ఇక్కడి నుంచి చెప్తూ ఉంటాను, నేను చెప్పిన విధంగా నువ్వు ప్రవర్తించు అని చెప్పడంతో గరుడరాజు సరే అని జ్వాల గర్భంలో ప్రవేశించడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోక్షబాబు, నాకు ఎలాంటి బిడ్డ పుట్టినా పర్వాలేదు, ఎలాంటి రూపురేఖలతో ఉన్నా పర్వాలేదు, నేను నా బిడ్డని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, నా తల్లి నా చేతుల్లో పెరగబోతుంది అన్న విషయాన్ని తలుచుకుంటేనే నాకు ఆనందంగా ఉంది అని పంచమి చెప్తూ ఉంటే, చూడు పంచమి,
నువ్వు పాము అంశవి అని తెలిసినప్పుడే నేను నిన్ను వదులుకోలేదు. ఇప్పుడు ఎలా వదులుకుంటాను? నిన్ను, పుట్టబోయే మన బిడ్డను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను పంచమి అని మోక్ష చెప్తూ ఉంటాడు.